వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2,91,191 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి బడ్జెట్ను తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వంటి వివరాలను తన ప్రసంగంలో వెల్లడించారు. ఇక బడ్జెట్లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ శాఖకు అత్యధికంగా 72,659 కోట్ల రూపాయలను కేటాయించింది. దీంతో పాటు రైతుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సన్నవడ్లను పండించే రైతులు అధికంగా ఉన్నారని, కాబట్టి 33 రకాల ఈ సన్నవడ్లకు ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తామని తెలిపారు. అర్హులైన వారికే రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి ఏటా ఎకరాకు 15,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తామని అన్నారు. ఇదే పథకంలో రైతు కూలీలకు 12,000 రూపాయల సాయం చేస్తామని అన్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖకు కూడా పెద్దపీట వేస్తూ బడ్జెట్లో 29,816 కోట్ల రూపాయలను కేటాయించారు. అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తామని, తండాలు, గూడాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇక నీటిపారుదల శాఖకు 22,301 కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 భారీ, 7 మధ్యతరహా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని, డిజైన్ లోపాల కారణంగా ప్రాజెక్టు డొల్లతనం బయటపడిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ కమిటీ వేశామని, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టపరిచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖకు 21,292 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. ఇక వైద్య, ఆరోగ్య రంగానికి 11,468 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20% చొప్పున పెంచినట్టు తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని అన్నారు. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇతర హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కేర్ విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. హోంశాఖకు 9,564 కోట్లు, ఆర్ఎండ్బి శాఖకు 5,790 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 2,736 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, అడవులు, పర్యావరణ శాఖకు 1,064 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక 6 గ్యారంటీలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు 2,351 కోట్లు ఆదా అయిందని భట్టి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఇక మన హైదరాబాద్ అభివృద్ధికి కూడా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. నగర అభివృద్ధికి 10,000 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతేకాదు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 1,525 కోట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్ల రూపాయలను కేటాయించారు. మొత్తంగా ఈ బడ్జెట్లో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే నగర అభివృద్ధి, మౌలిక వసతులకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 34,579 కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.